ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మమ్మీ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బోనాల్ ఫెస్టివల్ అండి. బోనాల్ ఫెస్టివల్ అనేసరికి చాలామందికి చాలా స్పెషల్గా అయితే చాలా బాగా చేస్తారు బోనాల్ ఫెస్టివల్. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. మేమైతే ఎలా చేస్తామో మీరైతే వీడియో అయితే ఫుల్గా చేసేయండి, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం 2 డేస్ నుంచి అయితే ఇంట్లో పనులు అయితే మేమైతే చేసుకున్నామని నీట్ అయితే హౌస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మేమైతే సాటర్డే రోజు అయితే తులసి చెట్టుకు అయితే మొత్తం పెయింటింగ్ అయితే వేసేసింది మా మదర్. అయితే ఒక సైడ్ అయితే వర్షం వస్తుంది, ఇంకో సైడ్ అయితే మా మమ్మీ మాత్రం పెయింట్ వేస్తుంది. సో మేము ఎవ్రీ ఇయర్ అయితే తులసి చెట్టుకి అంత అయితే పెయింట్ అయితే వేసేసుకుంటాం. ఫైనల్గా అయితే తులసి చెట్టుకి అయితే ఫ్లవర్స్ ఇవన్నీ అయితే వేసేసాం. ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చేసేసింది. ఫెస్టివల్ వచ్చేసిందంటే మనకి ఇంట్లో పని చాలా చాలా ఉంటుందండి మనకైతే. నేనైతే తులసి చెట్టుకి అయితే ఇంత వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అయితే నేనైతే బయటికి అయితే వెళ్ళాను. సో ఎందుకంటే అమ్మవారికి బోనాలు చేస్తుంటాం కదా, మనమే అన్నీ తెచ్చుకోవాలి కాబట్టి బయటికి అయితే నేను వెళ్ళాను. సో నేనైతే ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాను. ఫ్లవర్ మార్కెట్కి వెళ్తే మనకి కొంచెం రేట్స్ అనేది తక్కువ పడుతుంది. బయట అయితే చాలా ఓవర్ రేట్ అయితే ఉన్నాయి. నేనైతే ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళి అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చేసాను. సో ఆ రోజు ఫుల్ వాన పడుతుంది, మీకు చూస్తుంటేనే వీడియోలో అర్థమైపోతుంది ఎందుకంటే ఫుల్ హెవీ రైన్ అండి. పండుగ రోజు మార్నింగే మేము 4 o'clock వెళ్ళామండి మేక తేడానికి. మేము వచ్చేసరికి 7 అయితే అయిపోయింది. చాలా రేట్స్ ఉన్నాయండి. పండుగ రోజు మార్నింగ్ అయితే 4 o'clock వెళ్ళామండి. ఇంటికి వచ్చేసరికి అయితే మాకైతే 7 అయితే అయిపోయింది. మందరం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేకకైతే స్నానం అయితే చేపించి ఇంట్లో అయితే పూజ అయితే చేసేసామండి. బొట్టు అయితే పెట్టి మా మమ్మీ పూలు అయితే పెట్టేస్తుంది. కొంతమంది కోడి, కొంతమంది పుంజు, కొంతమంది మేకైతే మొక్కుతారు కదండి. మేమైతే మేకతో కోస్తామని మేమైతే మొక్కుకున్నాము. సో మేమైతే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. ఫస్ట్ అయితే పూజ అయితే చేసి అందరం మొక్కేసి అయితే మేకనైతే ఇంటి నుంచి అయితే తీసుకొని వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నామండి తీసుకొని అయితే. అక్కడ టెంపుల్ దగ్గరనే మార్నింగ్ అయితే బోనాలు అయితే అందరూ తీసుకొని వెళ్తున్నారు. జస్ట్ 10:30 మార్నింగే, ఎందుకంటే ఈవినింగ్ వరకు చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలామంది మార్నింగ్ అయితే కొంతమంది తీస్తూ ఉంటారు. మళ్ళీ వాన వస్తుందామని ఆ టెన్షన్ కూడా ఉంటుంది. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి అమ్మవారి చుట్టూ అయితే 5 ప్రదక్షిణాలు అయితే చేయించిన తర్వాత అమ్మవారికి అయితే ఇచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి అయితే 11-11:30 అయితే అయ్యింది. మేకనైతే కట్ చేయించడానికి అయితే పిలిపించామండి. వాళ్ళైతే కట్ చేస్తున్నారు. ఒక సైడ్ అయితే మేమైతే బోనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మళ్ళీ వాన పడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది వంట చేయడానికి ఎందుకంటే ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు కాబట్టి. సో నేనైతే బోనాలు అయితే ప్రిపేర్ చేయడానికి అయితే మేమైతే బోనాలు అయితే ఎవ్రీ ఇయర్ 2 అయితే చేస్తామండి. ఒకటైతే కుండలో చేస్తాం, ఒకటైతేనేమో సిల్వర్లో చేస్తాము. ఈసారి కుండలో కాకుండా ఇత్తడి బిందెలో అయితే చేస్తున్నాను. బేగం బజార్ వెళ్ళి అయితే తీసుకొని వచ్చాను కుండ కొత్తది. ఇదైతే ఫస్ట్ అయితే మనం బోనం కుండను మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక 5 minutes వరకు వెట్ క్లాత్ తీసుకొని మంచిగా తూర్చి పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 minutes వరకు ఫ్యాన్ గాలికి అయితే వేసి పెట్టండి. అది మంచిగా ఎక్కడికక్కడ ఆరిపోయిన తర్వాత నీట్గా ఆయిల్ అయితే అప్లై చేయాలండి. ఎంత నీట్గా అప్లై చేస్తే అంత మంచిది. అంటే కుంకుమ చాలా మంచిగా నీట్గా వస్తుంది మనకైతే వేస్తూ ఉంటే. మీరు ఆయిల్ ఎక్కువ పెడితే కుంకుమ అయినా పసుపు అయినా మంచిగా ఆగుతుంది. లైట్గా పెట్టిరనుకోండి మనకి కుంకుమ అనేది హెవీగా ఉండదు, జారిపోతూ ఉంటుంది. మనం బోనం ఎత్తుకున్నా కూడా మన పైన పడుతుంటుంది. అలా పడకుండా ఉండాలి అంటే మనం హెవీగా పెట్టాలండి. ఆయిల్ అనేది హెవీగా పెట్టిన తర్వాత మనం కుంకుమ అనేది ఇట్లా ఒకసారి ఇట్లా బిందెననే ఇట్లా కదిలించండి. కుంకుమ పసుపు పైన ఏదైనా సరే అని ఇట్లా పడిపోతుంటుంది. ఇట్లా ఇగో నేను ఇప్పుడు కుంకుమ ఎలా వేస్తున్నానో మీరు కూడా నేనైతే జల్లెడు ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా అండి, అదైతే తీసుకొని కుంకుమ 1 by 1గా వేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి మంచిగా ఉంటుంది, మంచిగా ప్రాపర్గా రావాలి మనకైతే. అట్లా కుంకుమ వేసిన తర్వాత ఒకసారి ఇట్లా ఒక రౌండ్ అయితే తిప్పండి, మనకి కుంకుమ అనేది పడిపోతుంది. మీరు అమ్మవారి బొమ్మ వేస్తారా మీ ఇష్టం, ఏదైనా వేసుకోండి, చాలా ప్రాపర్గా వస్తుంది. నీట్గా వేసుకోండి, నిదానంగా వేసుకోండి. నాకైతే బోనాలు చేయాలంటే మినిమం 3 hours అయితే పడుతుంది. నాకైతే త్రిశూలం వేయడానికి అయితే ఒక 15-20 minutes అయితే పడుతుందండి. ఇయర్ బడ్స్ ఉంటుంది కదా, మనమైతే ఇయర్ బడ్స్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మొత్తం అప్లై చేసేసుకోండి. మీ చెంకి అయినా ఇంకా ఏ దాంతోనైనా పెట్టేసుకోండి. నేనైతే చెంకి అయితే బాగా ప్రిఫర్ చేస్తాను. నేనైతే ఫస్ట్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఆ ఇయర్ బడ్స్ తోటి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. 3rd స్టెప్ వచ్చేసరికి నేనైతే చెంకి అయితే పెడతాను.
ఇదంతా నాకు ప్రిపేర్ అయిన తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకున్న తర్వాత సర్వ ఉంటుంది కదండి, సర్వకి మనం సేమ్ ఫస్ట్ అయితే ఎలా అయితే ఆయిల్ అప్లై చేస్తామో సేమ్ అలానే కుంకుమ వేసుకోండి. నేనైతే 2 బోనాలకి పసుపు కుంకుమ అని 2 చేస్తానండి ఎవ్రీ ఇయర్. మేమైతే ఒకటి పోచమ్మకి ఒకటి కట్టమైసమ్మకి అయితే ఎవ్రీ ఇయర్ అయితే చేస్తామండి. ఈ సర్వ కూడా సేమ్ అయితే ఇలానే ఆయిల్ కుంకుమ వేసి అప్లై అయితే చేసి పక్కనైతే పెట్టేసుకోండి. నేను ఇదంతా చేసిన తర్వాత ఈ కార్నర్స్గా ఉంటుంది కదండి, బోనానికి మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చేసి సున్నం అండి. సున్నం పెడితేనే బోనం చేసినట్టు. మనం ఎన్ని డిజైన్స్ వేసినా కానీ సున్నం మాత్రం పక్కాగా పెట్టాల్సిందే అండి. దేవుడికి మాత్రం పక్కాగా చాలా ఇంపార్టెంట్. మేమైతే అంతా పెట్టేసిన తర్వాత సైడ్స్కి కార్నర్ కింద అయితే పెట్టేస్తాను. నీట్గా అంతా పెట్టేసుకున్న తర్వాత మీ సరౌండింగ్స్ అంతా కుంకుమ అవన్నీ పెట్టుకున్నారు కదండి, అవన్నీ తీసి అయితే నీట్గా పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మన పైన దీపం పెట్టుకోవడానికి అండి ఇది దీపంతోలండి మనం ఫస్ట్గానే బయట నుంచి తెచ్చిన తర్వాత వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. అదంతా ఆరిపోయిన తర్వాత ఆయిల్ అయితే సైడ్స్కి అయితే అప్లై చేయాలండి. సైడ్స్కి అప్లై చేసిన తర్వాత 1 by 1గా పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత అంతా నీట్గా క్లీన్గా చేసేసుకోండి. ఒక పేపర్ అయితే పెట్టేసుకోవాలి సైడ్కి. మేమైతే తొట్టెన్లు మొక్కుకున్నాం కాబట్టి తొట్టెన్లు కూడా బోనాల వెనకాల అయితే పెట్టేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మనం బోనాలకు పూజ చేస్తాం కాబట్టి తొట్టెన్లు కూడా పూజ చేస్తే తీసుకొని వెళ్ళాలి. సో మేమైతే తొట్టెన్లకైతే వెనకాల పెట్టేసి బోనాలు అయితే మనం పూజ చేసినప్పుడు బోనం కింద కొన్ని బియ్యం అయితే వేసి పెట్టుకోవాలి. 1 by 1గా అయితే మనము యాపాకు అయితే పెట్టుకోవాలండి. ఎంత పెట్టుకుంటే అంత మీ ఇష్టం, ఎట్లా పెట్టుకుంటారో పెట్టుకోండి. మేమైతే 1 by 1గా అయితే పెట్టుకుంటాము. యాపాకు పెట్టిన తర్వాత మళ్ళీ సర్వ అయితే పెట్టుకోవాలండి. సర్వ అనేది ఒకసారి స్టిఫ్గా ప్రెస్ చేసి చూడండి, ఎందుకంటే యాపాకు కూడా సరే కూర్చోకపోతే సర్వ అనేది బయటకు వచ్చేస్తుంది. మేమైతే ప్రతిసారి యాపాకు పెట్టిన తర్వాత స్టిఫ్గా ఉందా లేదా అని 2 times 3 times అయితే ప్రెస్ చేసి పెడతాము. తర్వాతకి దీపంతాలు పెట్టిన తర్వాత మేమైతే ముందుగానే వీనైతే నానబెట్టుకోవాలండి. బోనం ఒత్తులు అంటే షాప్లలో పూజా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతాయి. మీకు పూజా స్టోర్ నుంచి తెచ్చినప్పుడే ఒక 2 hours 3 hours అయితే నూనెలో నానబెట్టాలండి. నూనెలో నానబెడితే దీపం ఒత్తులు మనకి మంచిగా దీపం పెట్టిన తర్వాత ఒక్కొక్క 20 minutes అయినా మనకైతే బోనం ఒత్తులు అయితే ఉంటాయి. మనం వెలిగించి దేవుని దగ్గరికి వెళ్ళేంత దాకా ఉంటాయి. ఫస్ట్ బోనం అయితే మనం ఎలా అయితే చేసామో సేమ్ సెకండ్ బోనం కూడా అలానే చేస్తున్నామండి. యాపాకు పెట్టి మళ్ళీ స్టిఫ్గా చెక్ చేసి మళ్ళీ సర్వ్ అయితే పెట్టేసి దీపంతాలు అయితే పెట్టేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మనం అమ్మవారి కోసం అయితే బెల్లమన్నం అయితే వండేసి పక్కన అయితే పెట్టుకోవాలండి. బోనం ప్రిపేర్ చేసేటప్పుడే మనము బెల్లమన్నం అయితే కుండలో అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ బెల్లమన్నం వేసిన తర్వాత యాపాకు పెట్టాలి. యాపాకు పెట్టిన తర్వాతకి మనము ఆ సర్వలాలో ఉల్లిగడ్డ చింతపండు రసం అయితే వేసుకోవాలి. అమ్మవారికి ఎక్కేది అవే కదండి, కొంతమంది కడ్డేస్తారు. మేమైతే ఎప్పుడు ప్రతి ఇయర్ అయితే అమ్మవారికి బెల్లమన్నము చింతపండు రసం ఉల్లిగడ్డ అయితే తీసుకొని వెళ్తాము బోనం కుండలో. బోనాలు అయితే రెడీ అయితే అయిపోయాయండి. బోనాలు రెడీ చేసిన తర్వాత మేము అమ్మవారికి అయితే మా ఇంట్లోనే బియ్యం అయితే పోస్తాము. బియ్యం అయితే దేవుడికి అయితే కలుపుతున్నారండి. ఫస్ట్ అయితే 5 మంది ఆయిల్ పసుపు అయితే బియ్యంలో అయితే వేసి 5 మంది చేతులు పెట్టయితే అమ్మవారికి బియ్యం అయితే కలుపుతున్నారండి. అమ్మవారి దగ్గరికి అయితే బియ్యం అయితే కలుపుతున్నారండి. ఇంకా 5 members అంటే కదా, 5 members అయితే దేవుడికి అయితే కలుపుతున్నారు 2 దాంట్లలో. ఇంకా ఆకులు, కొబ్బరి గిన్నెలు, ఒక్కలు, పసుపు ఒక్కలు అయితే దేవుడికి అయితే బియ్యం అయితే కలిపేస్తారండి. ఆషాఢం వచ్చేసిందంటే బోనాలండి. మనం ఎక్కడికి వెళ్ళినా బోనాలే ఉంటాయి. ఫస్ట్ అయితే మనం గోల్కొండకి వెళ్ళి బోనాలు చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ వెళ్ళి చూస్తాం. థర్డ్ వచ్చేసేసరికి మన సైడ్ వస్తాము. టోటల్గా అయితే మనమైతే ఆషాఢం వచ్చిందంటే 1 month అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. బోనాల ఫెస్టివల్ వచ్చేసిందంటే ఇంకా సండే వచ్చిందంటే ఆ టెంపుల్ ఈ టెంపుల్ అని బోనాలని తిరుగుతాం. మన సైడ్ వచ్చేసరికి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. బోనాలకైతే మేము పువ్వులు పెట్టడం మర్చిపోయామని మా మమ్మీ మా పిన్ని అయితే పెడుతున్నారండి. బోనాలకి మేము అమ్మవారి దగ్గర బియ్యం పోస్తాము కాబట్టి అమ్మవారి చీర గాజులు అయితే బోనం దగ్గర ఒక 10 minutes వరకు అయితే పెడతాము. కంకణాలు కూడా దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ బోనాలకైతే మేమైతే 2 బోనాలకైతే కంకణాలు అయితే కడతామండి. కంకణాలు కట్టిన తర్వాత మేమైతే అందరం అయితే కంకణాలు అయితే కట్టుకుంటామండి. అమ్మవారి దగ్గర బియ్యం కలిపిన బియ్యము చీర గాజులు అయితే
బోనాల దగ్గర అయితే పెడతామండి. ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ దాకా అయితే పెట్టినాక దేవుడి దగ్గర అయితే మేము బియ్యం పోయడానికైతే వెళ్తాము. మా సిస్టర్ అయితే మా మమ్మీకి కంకణం అయితే కడుతుంది. మా మమ్మీ అయితే మా సిస్టర్కి, మా పిన్ని అందరికైతే ఫ్యామిలీలో అందరికైతే కట్టేస్తుందండి కంకణాలు 1 బై 1గా అయితే. రిలేటివ్స్ అయితే అందరైతే వస్తున్నారండి 1 బై 1గా అయితే. అప్పటికి మాకైతే 2 అవుతుంది, 2 ఆర్ 2:30 అయితే అవుతుందండి మాకైతే టైము. అప్పటికి వాన అయితే సన్నగా వస్తుంది. మాకైతే చాలా భయం అవుతుంది బోనాలు తీసుకెళ్ళేటప్పుడు హెవీగా వస్తుందేమో అని. ఎందుకంటే నిన్న మొన్ననే చాలా హెవీ రైన్స్ పడ్డాయి కదండి. మనం ఇంత మంచిగా రెడీ అయ్యి బోనం ఎత్తుకొని వెళ్తే వాన పడితే మళ్ళీ కొంచెం అప్సెట్ అవుతామేమో అని మా భయం అయితే మాకు అయ్యిందండి. ఫైనల్గా అయితే మేము వెళ్ళేటప్పుడు అయితే వాన అయితే పడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా అమ్మవారి దగ్గర అయితే మేమైతే మా ఇంట్లోనే మా అమ్మవారి దగ్గర అయితే బియ్యం అయితే మేము పోస్తామండి. ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర లైనింగ్ క్లాత్ వేసి ఫస్ట్ పసుపు కుంకుమ అయితే వేస్తారు మా మమ్మీ అయితే. అమ్మవారి దగ్గర అయితే టవాల్ అయితే పెడతారండి సైడ్కి. టవాల్ పెట్టినాక శారీ కూడా పెడతారు. శారీ పెట్టినాక బియ్యం అయితే 1 బై 1గా అయితే పోస్తారండి. మేము ఎవ్రీ ఇయర్ అయితే అమ్మవారి దగ్గర బియ్యం పోసినాకనే బోనం అయితే తీస్తామండి. ఎవ్రీ ఇయర్ మొక్కుకుంటూనే బియ్యం పోస్తామని కాదండి. మేము ఎవ్రీ ఇయర్ అయితే బోనం తీస్తున్నామంటే పక్కగా అమ్మవారి దగ్గర బియ్యం పోసి బోనం అయితే తీసుకున్నాకనే అమ్మవారి దగ్గర పెట్టిన చీరను మేమైతే బోనాలకు అయితే కట్టుకొని బోనం అయితే ఎత్తుకుంటామండి. మా మదర్ అయితే మనీ పెట్టి బియ్యం అయితే పోస్తున్నారండి దేవుడికి. బియ్యం అయితే పోసినాక మంచిగా గాడ్కి అయితే మంచిగా మొక్కుకున్నారు. ఇంకా 1 బై 1గా అయితే మా పిన్ని అయితే నెక్స్ట్ బియ్యం అయితే పోస్తుంది. హ్యాండ్స్లో అయితే మనం అయితే 5 టైమ్స్ అయితే మొక్కి దేవుడి దగ్గర అయితే బియ్యం అయితే పోయాలండి. 5 టైమ్స్ మనం పోసినాక మంచిగా మొక్కుకొని అమ్మవారి దగ్గర అయితే మనమైతే పక్కకి జరిగిన తర్వాత వేరే వాళ్ళు అయితే పోస్తారండి. నెక్స్ట్ అయితే మా సిస్టర్ అయితే దేవుడి దగ్గర అయితే బియ్యం పోస్తుందండి. అమ్మవారి గాజులు అయితే పక్కన పెట్టేసి ఆమె కూడా బియ్యం అయితే దేవుడికి అయితే మొక్కి మంచిగా పోస్తుంది. మా సిస్టర్ పోసిన తర్వాత నెక్స్ట్ మా పిన్ని కూడా అలానే మొక్కుకొని పోస్తారండి దేవుడికి, అమ్మవారికి అయితే అలా పోస్తారు. మా పిన్ని కూడా 5 టైమ్స్ అయితే దేవుడి దగ్గర బియ్యం అయితే పోసి మంచిగా మొక్కి పక్కకైతే జరిగిందండి. బోనాల ఫెస్టివల్ వచ్చిందంటే దేవుడికి బియ్యము మనం బోనం ఎత్తుకోవడమే బోనాల ఫెస్టివల్ చాలా బాగుంటుంది. మా పిన్ని పోసిన తర్వాత మా అక్క ఉంటుందండి. మా అక్క కూడా దేవుడికి సేమ్ మొక్కుకొని మంచిగా బియ్యం అయితే పోసి పక్కకైతే జరుగుతుంది. కిచెన్లోనే దేవుడి రూమ్ అయితే ఉందండి మాకు. సపరేట్గా అయితే ఏం లేదు, సెల్ఫ్లోనే మేమైతే పెట్టుకొని పూజ అయితే చేస్తాము. అనుకో మీకు కిచెన్లో అన్నీ కనిపిస్తున్నాయి. మాకు సపరేట్గా అయితే ఏం లేదు దేవుడి రూము. కిచెన్లోనే ఒక సెల్ఫ్లో పూజ అయితే చేసుకుంటాము. కింద సెల్ఫ్లోనే దేవుడికి, అమ్మవారికి బియ్యం అయితే పోస్తాము. ఇప్పుడు అమ్మవారు పెట్టిన దగ్గర చీర అయితేనే మేమైతే బోనాలు కట్టుకుంటామండి. ఒక 1/2 అవర్ దేవుడి దగ్గర అయితే పెట్టినాక మేము 1/2 అవర్ అయిన తర్వాత అమ్మవారికి పోసిన చీరని, దేవుడి దగ్గర పెట్టిన చీరని మేమైతే కట్టుకుంటాము. కట్టుకున్న తర్వాత మేమైతే బోనాలు అయితే తీసుకుంటాము. బోనాలు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. నేను ఎవ్రీ ఇయర్ అయితే పసుపు కుంకుమతోటి మేము బోనాలు అయితే తీస్తామండి. ఫస్ట్ అయితే నేను అమ్మవారి బొమ్మ మాత్రం వేస్తాను. నాకు అమ్మవారి బొమ్మ వేయడం చాలా ఇష్టము. ప్రతి ఇయర్ అయితే నేను అమ్మవారి బొమ్మనే వేస్తానండి బోనం కుండ పైన. నేనైతే రెడీ అయితే అయిపోయానండి. రెడీ అయిన తర్వాత మా మమ్మీ అయితే బోనాలకైతే దీపం అయితే ముట్టించేస్తుంది. మా ఇంట్లోనే దీపం అయితే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు అయితే ఉంచుతాము. దీపం పెట్టంగానే తీయద్దు కదా. దీపం పెట్టిన తర్వాత అగరబత్తీలు అయితే బోనానికి అయితే పెడతాము. ఇంకా బోనానికి కూడా ఇప్పుడు మనమైతే పూజ అయితే చేయాలి కదా అండి. సో మనమైతే దీపం ముట్టించిన తర్వాత మనం పూజ అయితే ఎలా చేస్తామో అలానే చేస్తాము. మేమైతే అగరబత్తీలు అయితే 5 టైమ్స్ అయితే బోనం చుట్టూ తిప్పేసి బోనాలకైతే పెడతామండి. తొట్టెన్లకు కూడా అయితే పూజ అయితే చేస్తామండి. బోనాలకి తొట్టెన్లకు అయితే ఒకేసారి అయితే పూజ అయితే చేసి, చాలామంది అయితే లాంగ్ వీడియో కావాలి అని అడుగుతున్నారు. సో నేనైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు. మీరు మాత్రం వీడియో మాత్రం పక్కగా చూడండి. వీడియో నచ్చితే పక్కగా లైక్ చేయండి. మీరైతే
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను బోనాలు ఎలా చేశాను, ఇంకా ఫెస్టివల్ ఎలా చేశాను. బోనాలకైతే అగరబత్తులు అయితే పెట్టేసామండి. అగరబత్తులు మాత్రం చాలా కేర్ఫుల్గా పెట్టాలండి. మనం ఎత్తుకునేటప్పుడు మళ్ళీ కింద పడిపోకుండా మనము చూసి మంచిగా బోనాలకైతే పెట్టుకోవాలి. అగరబత్తులు పెట్టిన తర్వాత ఇది ఇంట్లో అయితే ఊదిపోగ అయితే వేస్తామండి. మేమైతే బోనాలు చేస్తున్నామంటే పక్కాగా ఊదిపోగ అయితే ఉండాల్సిందే. ఊదిపోగ అయితే మా మధ్య అయితే డూప్ స్టిక్స్ అయితే ముట్టించేస్తుంది. మమ్మీ మాత్రం కొబ్బరికాయ పట్టుకొని మంచిగా అయితే మొక్కుతుంది, మంచిగా జరగాలని. బోనం చుట్టూ అయితే ఒక 5 టైమ్స్ అయితే తిప్పుతుంది. తిప్పిన తర్వాత మా మమ్మీ అయితే కొబ్బరికాయ అయితే కొడుతుందండి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు అయితే బోనం చుట్టూ తొట్టెల చుట్టూ అయితే చల్లుతుందండి. చల్లి కొబ్బరికాయ అయితే వన్ సైడ్ అయితే పెట్టేసినాక కళ్ళు చాక నీళ్ళ చాక అయితే పెడతామండి. 1 by 1గా అయితే అందరం ముక్కేసి ఇంకా బోనాలు అయితే తీయడం అయితే స్టార్ట్ చేస్తామండి. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే కళ్ళు చాక నీళ్ళ చాక అయితే పెడతామండి. మేము ప్రతి ఇయర్ అయితే ఇలానే చేస్తామండి. మేమైతే తొట్టెలు మొక్కుకున్నాం కాబట్టి ఈసారి అయితే తొట్టెలు అయితే తీసుకొచ్చాము. అమ్మవారికి అయితే టెంపుల్ దగ్గర పెడతాము. సో మా మదర్ అయితే మొక్కి అయితే పక్కకైతే జరుగుతుంది. 1 by 1గా అయితే మేమైతే అందరము శాఖ నీళ్ళు అయితే పెట్టి అమ్మ బోనం దగ్గర పక్కకైతే జరుగుతాము. మనం బోనాలకైతే ఎలా అయితే పూజ చేస్తామో సేమ్ తొట్టెల్లో కూడా అలానే పూజ చేయాలండి. మా మదర్ అయితే మా మమ్మీ మాత్రం తొట్టెలకు పసుపు కుంకుమ అయితే పెడుతుందండి. సేమ్ మనం బోనానికి అయితే ఎలా పూజ చేస్తామో సేమ్ అలానే పూజ చేయాలి, హారతి ఇవ్వాలి, అన్నీ చేయాలి, కొబ్బరికాయ కూడా కొట్టాలి. సో మేము బోనం వెనకాలనే తొట్టెలు పెట్టాము కాబట్టి ఒకటే కొబ్బరికాయ అయితే కొట్టేసాము. ఇంక అందరం అయితే బోనాల దగ్గర శాఖ పెట్టేసి తొట్టెల కాడ మొక్కి 1 by 1గా అయితే మేమైతే పక్కకైతే జరిగాము. దీపం చూసారు కదండి ఎట్లా వెలుగుతుందో. ఇవి బోనం ఒత్తులు అంటే మనకి చాలా ఇస్తారు బయట. మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి. ఇంకా మనము సైడ్స్కి కొంచెం బియ్యం వేసుకోవాలి, ఒత్తు అనేది జరగకుండా ఉంటుంది. ఇంకా మా సిస్టర్స్ మా బ్రదర్స్ అయితే 1 by 1గా అయితే అందరూ అయితే కళ్ళు శాఖ అందరూ అయితే పెట్టి పక్కకైతే జరుగుతున్నారు. ఇంకా మా పిన్ని మా మమ్మీ మాత్రం తొట్టెలు అందరికీ 1 by 1గా అయితే ఇస్తున్నారు. 1 by 1గా అయితే తొట్టెలు ఇచ్చిన తర్వాత బోనాలు అయితే తీయడం అయితే మేమైతే స్టార్ట్ చేసామండి. అప్పటికి వాన అయితే పడడం అయితే స్టార్ట్ అవుతుంది. చిన్నగా డ్రాప్గా పడుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వాన సడన్గా పడుతుందో తెలియదు కాబట్టి ఇంకా మేమైతే తొట్టెలు అయితే మా ఇంట్లో బ్రదర్స్కి అయితే ఇచ్చి కిందికి అయితే దిగమని చెప్పాము. సో మా పిన్ని మా మమ్మీ అయితే బోనం అయితే తీసుకొని అయితే మెల్లిగా అయితే స్టెప్స్ పైనకి వెళ్ళి కిందికి అయితే వస్తున్నారు. బోనం అయితే కిందికి అయితే తీసుకొని వస్తున్నారండి మమ్మీ అండ్ పిన్ని. కిందికి అయితే తీసుకొని వచ్చిన తర్వాత నేను మా సిస్టర్ అయితే సైడ్స్కి అయితే నించున్నామండి. సైడ్స్ నించున్న తర్వాత మా మమ్మీ మా పిన్ని ఇంక అందరైతే నీళ్ళ శాఖ అయితే పెడతారండి. బోనానికి పెట్టిన తర్వాత 1 by 1గా అయితే అందరైతే మంచిగా మొక్కుతారు. చూసారు కదండి పైనుంచి అయితే చాలా కేర్ఫుల్గా తీసుకొని రావాలి. నీళ్ళ శాఖ పెట్టిన తర్వాత మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి 1 by 1గా. నేనైతే పోచమ్మ టెంపుల్కి వెళ్తాను, మా సిస్టర్ అయితే కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్తుంది. మా సిస్టర్ అయితే పోచమ్మ టెంపుల్ నుంచి దగ్గర నుంచే వెళ్ళాలి, ఇద్దరం అయితే అక్కడి నుంచే వెళ్దాం. నేనైతే పోచమ్మ టెంపుల్కి లోపలికి వెళ్ళిపోతాను, మా సిస్టర్ అయితే పోచమ్మ టెంపుల్ బయట నుంచి అయితే వెళ్ళిపోతుంది. తను కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్తుంది. 10 మెంబర్స్ ఏమో నా సైడ్ వస్తారు, 10 మెంబర్స్ ఏమో మా సిస్టర్ సైడ్ వెళ్తారు. ప్రతి ఇయర్ అంతే. సో నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఫుల్ హ్యాపీ క్రౌడ్. కొంచెం అయితే భయమవుతూ ఉంటుంది నాకైతే. బోనం ఎత్తుకుంటాం కదా అండి, ఎంతకైనా కొంచెం భయమవుతూ ఉంటుంది లోపటైతే. మా సిస్టర్ మాత్రం చాలా అసలు కొంచెం కూడా భయపడదు, చాలా డేర్గా వెళ్తుంది. నేనైతే కొంచెం భయపడుకుంటూ వెళ్తాను, ఎందుకంటే బోనం వెతుకొని వెళ్తుంటాం కదా, మళ్ళీ ఇంకా మనం శారీ హ్యాండిల్ చేయాలి. సో నేనైతే ఈసారి అయితే అంతగా భయపడలేదు, కొంచెం భయపడ్డా. లాస్ట్ టైం చాలా భయపడ్డా, ఈసారి మాత్రం అంత హెవీగా ఏం భయపడలేదు. అలానే వెళ్తున్నాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 ప్రదక్షిణాలు అయితే చేసి బోనం కొండ అయితే ఇచ్చి ఇంకా దేవుని దర్శనం అయితే చేసుకున్నానండి. ఫైనల్గా అయితే దర్శనం అయితే చాలా మంచిగా అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ. బోనాల్ ఫెస్టివల్ అంటే చాలా బాగా అయింది. నేను వెళ్ళేసరికి మాత్రం క్రౌడ్ మాత్రం చాలా ఉందండి.
గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత వాళ్ళకైతే బోనం ఇచ్చేసినాక వాళ్ళైతే బెల్లం అన్నం అయితే తీసుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టారు. అమ్మవారి రూపం చూడండి, 2 కళ్ళు మాత్రం సరిపోవట్లేదు. ఆ రోజు మాత్రం అమ్మవారు చాలా చాలా బాగుంది. నాకైతే 2 కళ్ళు మాత్రం సరిపోలేదండి అమ్మవారిని చూడ్డానికి. అంతా చాలా బాగుంది. ఫెస్టివల్ మాత్రం చాలా బాగా అయింది. బోనాల్ ఫెస్టివల్ మాత్రం మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఎలా సెలబ్రేట్ చేస్తామో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో. ఇంకా మేమైతే ప్రదక్షిణాలు అయితే చేసేసుకొని గుడి చుట్టూ ఇంకా పక్కన ఉన్న టెంపుల్స్ కూడా చూసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే పక్కగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. బాయ్ బాయ్.